హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ సండే కదండి, నేను స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. అదే అండి బోటీ అండ్ నల్లా ఫ్రై అండి. ఇవి రెండు కలిపి కాంబినేషన్ కూర వండితే చాలా బాగుంటుందండి. బోటీ అంటే అందరికీ ఒక ఎమోషన్ కదండి. అసలు బోటీ కూర స్మెల్ లేకుండా చేసుకోవాలని ఎందరికో ఉంటుంది, కానీ సింపుల్గా ఎంతో టేస్టీగా బోటీ అండ్ నల్లా ఫ్రై ఇవాళ చూపిస్తున్నాను. బోటీని అండి బాగా శుభ్రం చేసి ఒక 8 to 9 minutes ఉడికించి ఆ పేగుల్ని కట్ చేయాలండి. అలాగే ఆ తోలు ఉంటుంది కదండి, దానిపైన స్కిన్ అది తీసేసి కట్ చేసి ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి. ఆ నల్ల అండి కొద్దిగా ఉడికించి అవి కూడా పీసెస్ కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. బోటీనండి మళ్ళీ ఇంకొకసారి గోరెచ్చటి నీళ్ళలో కడగటం ద్వారా స్మెల్ అస్సలకే ఉండదు. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బ్లెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. నేను మీడియం సైజ్ చేశాను. కావాలంటే మీరు ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి కొద్దిగా గరం మసాలా వేయాలి. ఆయిల్లో మసాలా వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, కర్రీ కూడా మంచి స్మెల్ ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయాలి. అది ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, అప్పుడే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అవి రెండు వేసి కొంచెం అల్లం వెల్లిగడ్డ స్మెల్ పోయేలాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత మనం కట్ చేసి మళ్ళీ కడిగి పెట్టుకున్న బోటీని దాంట్లో వేయాలి. బోటీని సిమ్ మీద చాలాసేపు ఫ్రై కానివ్వాలండి. మూత పెట్టి ఒక 10 minutes అట్లా ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది కర్రీ. ఇలా చేస్తే అండి పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. కొంచెం స్మెల్ కూడా ఉండదు. కర్రీ చాలా బాగుంటుంది. మా తెలంగాణలో అండి ఏ పెళ్ళిళ్ళైనా మటన్ తర్వాత బోటీ నల్లా ఫ్రై పెడతారు. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి నాకు కూడా చాలా ఇష్టం బోటీ నల్లా ఫ్రై. సో బోటీ మంచిగా దగ్గరికి ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే ఉప్పు కొంచెం కరిగాక అండి మనము కారం కొంచెం ఎక్కువ వేస్తాను నేను, ఎందుకంటే నాన్ వెజిటేరియన్ కదండి. కొంచెం కారం ఉంటేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అది కారం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న నల్లా ముక్కలండి, అదే బ్లెడ్ ఫ్రై, అవి కూడా వేసి సిమ్ మీద ఇంకొక 10 minutes ఫ్రై కానివ్వాలండి. అలా రెండు కలిపి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బోటీ తినడం కూడా హెల్దీ అని చెప్తున్నారు కదండి. సో పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కర్రీ చేసి ఇవ్వండి. ఇలా కర్రీ అంతా దగ్గరికి అయ్యాక సరిపడా కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర దించే ముందు వేస్తే అండి మంచి స్మెల్ ఉంటుంది కర్రీ. అసలు వండుతుంటేనే వాసన ఇంటి నిండా వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా ధనియాల పొడి వేయాలండి దించే ముందు. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే బోటీ నల్లా ఫ్రై రెడీ అండి. మీరు ఇంతసేపు ఈ వీడియో చూస్తున్నారంటే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కామెంట్స్ పెట్టండి. ఇది వేడి వేడి వైట్ రైస్లోకే చాలా బాగుంటుంది. మంచిగా ఒత్తుగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.